హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తీస్ కిచెన్. ఈరోజు వీడియోలో క్విక్గా ఈజీగా చేసుకునే ఒక టేస్టీ స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. నార్మల్గా గులాబ్ జామున్ పౌడర్తో గులాబ్ జామున్ మాత్రమే చేస్తుంటాము. అలా కాకుండా కొంచెం కొత్తగా ఒకసారి ఇలా బర్ఫీ చేసి చూడండి. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఈ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలానే వీడియోని హైప్ కూడా చేయండి. సో ఈ గులాబ్ జామున్ బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా నేను ఇక్కడ MTR గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నాను. మీరు ఏ కంపెనీ ప్యాకెట్ అయినా తీసుకోవచ్చు. ఈ మిక్స్ వచ్చేసి 175 గ్రామ్స్ వరకు ఉంటుంది. సో ఈ ప్యాకెట్ తీసుకొని ఏదైనా ఒక బౌల్లో మెజర్ చేసి తీసుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేసి తీసుకుంటే ఒక బౌల్ నిండుగా వచ్చింది. ఇలా కొలిచి తీసుకుంటే షుగర్ కూడా ఎంత వేసుకోవాలో కరెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో 1 కప్ వరకు షుగర్ వేసుకోవాలి. తర్వాత 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేసి తీగ పాకం వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇది పాకం వచ్చేలోపు ప్లేట్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి. నెయ్యి రాయడం వల్ల స్వీట్ ఈజీగా ప్లేట్ నుండి వచ్చేస్తుంది. గులాబ్ జామున్ పౌడర్ ఎంత తీసుకుంటామో సేమ్ క్వాంటిటీలో షుగర్ కూడా తీసుకోవాలి. అప్పుడే స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. స్వీట్ తక్కువగా తినేవారైతే షుగర్ కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. షుగర్ అంతా కరిగి బాగా మరిగిన తర్వాత పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. తీగ పాకం రాకపోతే బర్ఫీ సరిగా రాదు, పీసెస్లా కాకుండా పౌడర్లా అయిపోతుంది. సో సరిగా చెక్ చేసుకొని ఇలా క్లియర్గా ఒక తీగ పాకం వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత 1 కప్ వరకు గులాబ్ జామున్ మిక్స్ వేసుకోండి. ఇప్పుడు ఎక్కడ లంప్స్ ఏమీ లేకుండా అంత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసరికి కన్సిస్టెన్సీ కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు దీనిలో ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి. నెయ్యి అంతా బాగా కలిసిన తర్వాత మరొక టీ స్పూన్ నెయ్యి వేసి మిక్స్ చేసుకోవాలి. నార్మల్గా స్వీట్స్లో నెయ్యి ఎక్కువగా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ ఈ బర్ఫీలో అంత నెయ్యి కూడా అవసరం లేదండి. జస్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీ ముందు కన్నా కూడా కొంచెం దగ్గరగా అయింది కదా. ఇప్పుడు ఫైనల్గా దీనిలో మరొక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, నచ్చితే కొద్దిగా చిన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు పాకంలో ఈ గులాబ్ జామున్ మిక్స్ వేసిన తర్వాత ఎక్కువ టైం ఏమీ పట్టదు. జస్ట్ ఒక 2-3 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇలా కడాయి నుండి ఈజీగా సెపరేట్ అయితే సరిపోతుంది. మీరు ఇంకొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉంచితే బర్ఫీ ఇంకొంచెం గట్టిగా వస్తుంది. సో ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వెంటనే నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా నెయ్యి రాసిన స్పాచులాతో కానీ స్పూన్తో కానీ పైన ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసాక కూడా ఇలా ఒకసారి ప్రెస్ చేయండి. అప్పుడు బర్ఫీకి గట్టిగా స్టిక్ అయి ఉంటాయి, లేదంటే పీసెస్ కట్ చేసేటప్పుడు విడిపోతాయి. సో ఇలా రెడీ చేశాక పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలి. చల్లగా అయిన తర్వాత మీకు నచ్చిన సైజులో షేప్లో పీసెస్ కట్ చేసుకోవచ్చు. బర్ఫీ పూర్తిగా చల్లగా అయిన తర్వాత పీసెస్ కట్ చేస్తే సరిపోతుంది. ముందుగా వేడి మీదే ఘాట్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా ఈజీగానే మంచి షేప్లో కట్ అయిపోతుంది. చూసారు కదా, పీసెస్ అన్నీ కూడా చాలా నీట్గా వచ్చేస్తాయి. స్వీట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఫస్ట్ టైం చేసినా కూడా ఈ కొలతల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నార్మల్గా ఈ గులాబ్ జామున్ మిక్స్తో గులాబ్ జామున్ ప్రిపేర్ చేసినట్టయితే ఒక 30 to 35 పీసెస్ వరకు వస్తాయి చిన్నగా చేస్తే. సో ఇవి కూడా నాకు ఇక్కడ 30 పీసెస్ వరకు వచ్చాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. బర్ఫీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసి దానిలో ఉన్న ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.